ప్రముఖ నటుడు చిరంజీవి వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. బ్రహ్మానందం సినిమా ఫంక్షన్లో పాల్గొన్న చిరంజీవి యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే తన కుమారుడు రామ్ చరణ్ సంతానం గురించి ప్రస్తావించారు. లెగసీ కొనసాగాలంటే మగబిడ్డ కావాలని, ఇక మగబిడ్డను కనాలని రామ్ చరణ్ కోరుకున్నట్లుగా తెలిపారు. ఇక అంతేకాదు, ఇప్పటికే ఒక అమ్మాయి పుట్టితే మళ్ళీ అమ్మాయిని కంటాడేమోననే భయం వేస్తోందని అన్నారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆడపుట్టుక అంటే అంత చులకన చిరంజీవి గారు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఇదేనా సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిగా ఉండి వ్యవహరించాల్సిన తీరు అని ప్రశ్నిస్తున్నారు. అది మేము ఇంకా ఫేస్ స్పష్టంగా చూడలేదు, కానీ విత్ ఆల్ ది మనవరాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడల్లా నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుంది నాకు. లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగ డైరెక్ట్ చరణ్ ఈసారికని సరే ఇంకొక అబ్బాయిని కనరా, మన లెగసీ కంటిన్యూ అవ్వాలరా అని కోరిక. తనకి అసలు ఈ ముద్దు ఈ అమ్మాయి అంటేనే మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో నా భయం. లవ్లీ కిడ్స్. అది రెడికా బ్రహ్మానందం సినిమా ఫంక్షన్లో చిరంజీవి వ్యాఖ్యలైతే దుమారం రేపుతున్నాయి. ఇక రామ్ చరణ్ అమ్మాయిని అన్నారు, నెక్స్ట్ అబ్బాయి అయితే బాగుంటుంది అనేసి అని చెప్పి దీనికి సంబంధించి అయితే చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, బ్రహ్మానందం సినిమా ఫంక్షన్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసినది. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతూ ఉన్నాయి. ప్రధానంగా వాటి సారాంశం ఆడపిల్లల యొక్క పుట్టుక అనే దాని మీద కొంత టార్గెట్ చేశాడు. అంటే ఆయన వాంటెడ్గా అన్నప్పటికీ కూడా కొంత తీసుకునే అర్థం కానీ లేదా సోషల్ మీడియాలో వెళ్ళిన విధానం మాత్రం కొంచెం ఇబ్బందికరంగా మాత్రం చెప్పాలి. ఎందుకంటే తన పెద్ద బ్యాక్గ్రౌండ్ సినిమా ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆ లెగసీ కొనసాగాలంటే ఖచ్చితంగా అబ్బాయి వారసుడు కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఒక అమ్మాయి పుట్టింది, మళ్ళీ అమ్మాయి పుడుతుందేమో అన్న భయం ఉంది అని ఒక ఏదైతే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ మీద ఇప్పుడు విమర్శలు పెద్ద ఎత్తున వెలువెత్తూ ఉన్నాయి. ఒక సమాజంలో ఒక పెద్ద వ్యక్తిగా, ఒక ప్రముఖుడిగా ఉండి అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా ఆడపిల్లల పుట్టుక మీద ఈ విధంగా తక్కువగా మాట్లాడుతున్నారు, ఇదేనా మీరు సమాజంలో వరించిన తీరు అంటూ కొంతమంది ఆయన నెటిజన్లని తప్పుపడుతున్నారు. చిరంజీవి వాదనని నీకు మనసులో ఉంటే ఉండొచ్చు కానీ బట్ అటువంటి వాదన ఈ విధంగా బహిరంగంగా మీరు ఒక మీడియా ముఖంలో ఒక సినిమా ప్రెస్ మీట్ లో, ఒక సినిమా ఈవెంట్ లో చెప్పి సమాజానికి ఎటువంటి సందేశం పంపిస్తున్నారు, ఇదేనా మీరు వ్యవస్థల తీరు అంటూ చిరంజీవి తీరుని అయితే తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఆయన అన్న మాటలో ఆంతర్యం అయితే ఖచ్చితంగా కొంత తగ్గించి మాట్లాడాడేమో. ఆడపిల్లలని పుట్టుకు కావచ్చు, ఆడపిల్లని కావచ్చు, కొంత తక్కువ చేసి మాట్లాడాలనే కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మాట్లాడే విధానం కావచ్చు, ఆ చెప్పిన పాయింట్స్ కావచ్చు, అన్ని కూడా ఆ ప్రాస్పెక్ట్ లోనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కొంత సోషల్ మీడియాలో అంటే చిరంజీవిని మేము వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు, లేదంటే కొంత మేధావులు కావచ్చు, ఇంటలెక్చువల్ కావచ్చు, కొంతమంది దాన్ని ట్యాగ్ చేస్తూ ఇదేనా మీరు మాట్లాడడం తీరు అంటూ కొంత ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బట్ మేబీ ఈ వివాదం ఎంతవరకు వెళ్తుంది, ఏంటి చిరంజీవి మనం స్పందించేంత అని చెప్తారా, వాంటెడ్ గా నేను అన్న విషయం కాదు, ఏదో ఆ ఫ్లోలో వచ్చిన విషయం తప్పించి నేను వేరే ఉద్దేశం కాదు అని నాకు చెప్పే అవకాశం ఉందని వాళ్ళు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయం చిరంజీవి పిఆర్ వరకు వెళ్ళినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మేబీ దానికి సంబంధించి మేబీ ట్వీట్ వేదికగానే ఏదైనా క్షమాపణ చెప్తారా అనే అనుమానం కూడా కలుగుతూ ఉంది. మమత. రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.